వైసీపీ కాపు నాయకులు ఈరోజు అందరూ కలిసి ఒక కొత్త కుంపటి పెట్టారు. అది కూడా ఉభయ గోదావరి జిల్లాలని వేదికగా చేసుకున్నారు. నిన్ననే మనం చూసాం పవన్ కళ్యాణ్ ఒక వేదిక మీద ప్రసంగిస్తూ ఆయన్ని ఒక కుల నాయకుడిగా ప్రొజెక్ట్ చేయొద్దు, నేను అందరి వాడిని అని పదే పదే చెప్పుకుంటున్నాడు. నిజంగా ఒక రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఒక దేశ రాజకీయాల్లో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు. అలానే కోరుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ పెడితే ఒక క్యాస్ట్ కోసం, వాళ్ళ రీజియన్ కోసం పార్టీ పెట్టుకోరు కదా. పార్టీ పెట్టుకున్నారంటే అన్ని సామాజిక వర్గాలు కావాలి, అందరి ఓట్లు కావాలి. అందరి ఓట్లు గెలిస్తేనే కనీసం ఒక వార్డు మెంబర్గా గెలిచినా, ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిచినా, ఒక మండల ప్రెసిడెంట్గా గెలిచినా, ఒక జడ్పీ టీసీగా గెలిచినా, ఒక ఎమ్మెల్యేగా గెలిచినా, ఒక మంత్రి అవ్వాలన్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఎవరైనా కానీ అన్ని సామాజిక వర్గాల ఓట్లతోనే గెలవాలి, అందరి మన్ననలు పొందగలగాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ని కేవలం కాపులకు నాయకుడిగా, ఆ కుల పెద్దగా మార్చేటువంటి, చిత్రీకరించేటువంటి ఒక ప్రాపగాండా, ఒక స్ట్రాటజీ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీలో ముఖ్యంగా ఎవరుంటారంటే ఆ కాపు కుల పెద్దలు ఉంటారు. ఒక అంబటి రాంబాబు, ఒక పేర్ని నాని, ఒక కురసాల కన్నబాబు, ఒక గుడివాడ అమర్నాథ్. సో వీళ్ళందరూ కూడా మేధావులు, ఆ కాపు ఐడెంటిటీని పుణికిపుచ్చుకున్న వాళ్ళు అనమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అందరి లీడర్ కాదు, కేవలం ఒక కాపు కులానికి సంబంధించిన నాయకుడు. కాబట్టి కాపులందరూ మీరు ఆయన నమ్మొద్దు, ఆయన ఫాలో అవ్వద్దు, ఆయన అంతా చెడే చేస్తున్నాడు. మరి వీళ్ళు ఏం చేశారు 19 నుంచి 24 వరకు? వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? సరే, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే 2029లో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి అవుతాడా? కురసాల కన్నబాబు ముఖ్యమంత్రి అవుతాడా? గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి అవుతాడా? పేర్ని నాని ముఖ్యమంత్రి అవుతాడా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డే కదా ముఖ్యమంత్రి అయ్యేది. అంత స్టేచర్లో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నాడు కదా, 21 ఎమ్మెల్యేలు గెలిపించిన డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నాడు. ఆయన గౌరవానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, కాపుల గౌరవానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు పదవులు లేవు, మీకు ఉద్యోగాలు లేవు, రాజకీయ ఉద్యోగాలు లేవు, కాబట్టి మీరు రెచ్చగొట్టడానికి ముందుకు వస్తున్నారు అనిపిస్తుంది జనాలకి. సో నిజంగానే ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఈ నాయకులు ఏదైతే ఉందో, ఒక సాయికృష్ణ ఇన్సిడెంట్ జరిగినా, ఒక తెనాల్లో రౌడీ షీటర్ ఇన్సిడెంట్ జరిగినా, ఏ ఇన్సిడెంట్ అన్నా జరగనివ్వండి, అతను రౌడీ షీటర్ అయినా, సొసైటీకి యాంటాగనిస్ట్ అయినా, ఎవరైనా సరే ముందు వచ్చేది ఏంటంటే కులం రిప్రజెంటేటివ్ వస్తుంది. సో ఆ కులాన్ని తీసుకొస్తారు. ఆ కులాన్ని గుంజి పట్టి లాగి ఎంత వీలైతే అంత, దాని ద్వారా ఏం పొందాలనుకుంటున్నారంటే పొలిటికల్ బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు. అది జనానికి క్లియర్గా కనిపిస్తుంది, అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, అది ఎక్స్పోజ్ అవుతుంది సొసైటీలో. వీళ్ళు ఏదైతే ఒక ఆబ్జెక్టివ్ని, ఒక నెరేటివ్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు దొరికిపోతున్నారు ఈజీగా. దొరికిపోతున్నప్పుడు దీన్ని ప్రొజెక్ట్ చేసి ఎక్స్పోజ్ చేసినప్పుడు దాన్నే పట్టుకొని ఏలాడటం. ఇప్పుడు సాయికృష్ణ ఇష్యూని పట్టుకొని దాన్ని కాపు కులానికి టర్న్ చేసి పవన్ కళ్యాణ్ అలా, పవన్ కళ్యాణ్ ఇలా, జనసేన పార్టీలో నుంచి కొంతమందిని రజనీ లాంటి నాయకుల్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని తిట్టించడం, జనసేన పార్టీని తిట్టించడం, కాపుల్ని రెచ్చగొట్టడం. సో ఇదే ఒక ప్రాపగాండా, ఒక నెరేటివ్, ఒక స్ట్రాటజీగా వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. సో ఎంతకాలం అభివృద్ధి లేకుండా ఆ కులాన్ని పట్టుకొని వెంపర్లాడటం, దాని ద్వారానే రాజకీయంగా లబ్ధి పొందాలి, పొలిటికల్ బెనిఫిట్ పొందాలి అని కొంతమంది, అందరూ అని కాదు, కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించడం మనకి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. సో నిజంగా ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి. అసలు నేను కాపు నాయకుడిని కాదు బాబోయ్, నాకు అన్ని సామాజిక వర్గాలు కావాలి, నేను స్టేట్ లెవెల్ లీడర్ని, నన్ను ఓన్లీ ఒక క్యాస్ట్కి పరిమితం చేయొద్దు అని పవన్ కళ్యాణ్ నెత్తు నోరు కొట్టుకుంటున్నాడు ఒక పక్క నుంచి. బట్ కాదు, నువ్వు ఇట్లానే, నువ్వు కేవలం కాపు నాయకుడివే, నువ్వు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడివే అనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి వీళ్ళు చాలా నానా కష్టాలు పడుతున్నారు, శత విధాలుగా కష్టపడుతున్నారు. ఇప్పుడు మరదే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషను ఒక పక్క చంద్రబాబు నాయుడుకి రాదు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి రాదు. కమ్మోళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడిని మా కుల పెద్ద, నువ్వు మా కులానికి నువ్వు సంబంధించిన వాడివి, నువ్వు రిప్రజెంటేటివ్ మాకని చెప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెడ్డి కులానికి నువ్వు రిప్రజెంటేటివే, నువ్వే మా కుల పెద్దవి, నిన్ను మేము ఆరాధిస్తామని వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోరు. బట్ వాళ్ళ సామాజిక వర్గ వాళ్ళందరూ ఏం చెప్తారంటే వీళ్ళందరూ స్టేట్ లెవెల్ లీడర్సు,
ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ కాంట్రడిక్షన్ అనమాట. ఓన్లీ పవన్ కళ్యాణ్ని కేవలం ఆ కాపు నాయకుడిగా చిత్రీకరించి ఏదో గల్లీ లీడర్గా కన్వర్ట్ చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నం నిజంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మీరు నిజంగా కాపు వర్గానికి చెందిన నాయకులు అయితే మీరు కొంచెం సంతోషించాలి కదా. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సంతోషించండి, ఆయన చేసే మంచిని హర్షించండి, ఏదైనా తప్పులుంటే లోటుపాట్లుంటే చెప్పండి, ఆయన కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ కులానికి ఏమైనా తక్కువైతే ఆయన కూడా రేపు ఒక ముఖ్యమంత్రిగా చూడాలని మీరు భావించండి. అంతే తప్ప ఆయన కాళ్ళు పట్టుకొని లాగటం, అతన్నే టార్గెట్ చేయటం, అసలు ఎన్ని ప్రెస్ మీట్లు పెడతారో మీరు ఒకసారి చూసుకుంటే నెలలో ఒక 20 ప్రెస్ మీట్లన్నా ఉంటాయి. అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, కురసాల కన్నబాబు కానీ, గుడివార అమర్నాథ్ కానీ ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇదే కదా టార్గెట్. అంటే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ అర్జెంటుగా ఏపీ రాజకీయాల నుంచి బయటికి పంపించేసేయాలి. ఇక మేము పంచుకున్నట్టుగా ఉంటే చంద్రబాబు నాయుడు అయినా ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి అయినా ఉండాలి, ఈ రెండు పార్టీలో ఉండాలి. ఏంటి ఇదేం రాజకీయం? సో నిజంగా కాపులు కూడా ఇలా రకంగానే ఆలోచిస్తున్నారా? అంటే వైసీపీ పార్టీ, వైసీపీ జనాలు, భజన చేసేవాళ్ళు అంతా చెప్పేదంతా నమ్మేస్తున్నారా? సో అది కూడా వీళ్ళు కొంచెం ఐడెంటిఫై చేయాలి కదా. మేము చెప్తుంది జనాలు నమ్ముతున్నారా లేదా? ఏదో మీడియా ముందుకు వచ్చి వాగేయటమే తప్ప అది జనంలోకి వెళ్తుందా? జనాలు ఎలా ఉన్నారు, జనాల మైండ్ సెట్ ఎలా ఉంది? ఒక పక్కనేమో క్యాస్ట్లు వద్దు బాబు, రిలీజియన్లో అంతా వద్దురా బాబు, జంజీ జనాల్ఫ్ అని మాట్లాడతా, మళ్ళీ ఇంకొక పక్క వెళ్ళి మా కాపు కులాల సంఘాల మీటింగ్లు పెట్టుకుంటాం మేము. కొత్తగా ఇది ఒకటి రెవల్యూషన్ లాగా స్టార్ట్ అయిపోయింది. ఒక కార్తీక మాసంలో చూస్తుంటాం బేసిక్గా ఈ కుల సంఘాల మీటింగులు. ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందని వీళ్ళు కుల సంఘాల మీటింగులు పెడుతున్నారు. సో ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. చూడబోతుంటే ఇది ఎలా ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సీఎం పోస్టు లేదు కాబట్టి ఆయన అర్జెంటుగా సీఎం చేయాలనేటువంటి ఒక మెయిన్ మోటివ్తో వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియోని ఎవరైనా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చూస్తుంటే మీరు దయచేసి కామెంట్ చేయండి. మీరు పవన్ కళ్యాణ్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? లేదా ఏదైతే పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారా? ఎవరి టెన్యూర్లో కాపులు నిజంగా బాగుపడ్డారు? అసలు కాపులు ఈ రకంగా ఎక్స్పోజ్ అవటం మీరు సంతోషిస్తున్నారా? ఈ 2 yearsలో ఎవ్రీడే మనం ఒక డిస్కషన్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూ జరగటం, ఆ ఇష్యూలో ఈ క్యాష్ను లాగటం, ఇదే సరిపోతుంది. ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పోజివ్ని వీళ్ళు కోరుకుంటున్నారా? వీళ్ళు ఇదే కోరుకుంటున్నారా? ఒక డెవలప్మెంట్ కాకుండా ఒక క్యాష్ను ముందు పెట్టి పాలిటిక్స్ని మీరు ఎంకరేజ్ చేస్తారా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ముందుకెళ్తే మళ్ళీ 2029 ఎలక్షన్స్లో గెలుస్తాడా?